వేడి మాత్రం చాలా ఉంటుంది. రిజల్ట్గా హెయిర్ స్టైల్ చేంజ్ చేసి చూసారు, అస్సలు వేసుకోలేకపోతున్నాం. చాలా ఈజీ అండ్ ఫన్నీగా ఉంది. ఎవరన్నా వాళ్ళ ఎందువల్ల అంటాం? సంబంధం అది హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా యాజ్ యూజువల్ మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి. ఈరోజు నేనైతే నా ఫేవరెట్ తోటకూర పులుసు కూర అయితే చేస్తున్నాను. తోటకూర అంటే నాకు చాలా ఇష్టం. తోటకూర ఫ్రై పర్టికులర్గా వెల్లుల్లి కారం వేసి చేసుకుంటే భలే ఉంటుంది. కానీ మాకు ఇక్కడ మొత్తం ఇయర్ అయితే దొరకదు. ఓన్లీ సమ్మర్లో 1-2 మంత్స్ మాత్రమే దొరుకుతుంది. సో దొరికినప్పుడు ఫుల్గా వాడేస్తాను అనమాట. మార్కెట్లో ఎందుకో దొరకట్లేదు ఇంకా. సో కంట్రీ డిలైట్లు అయితే తెప్పించాను నేను. ఇదైతే మేము దీన్ని పులుసు కూర అంటాం, తోటకూర పులుసు కూర. ముందుగా తోటకూరని సన్నగా కట్ చేసి వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే ఇచ్చేస్తే బాగా కుక్ అయిపోతుంది. తర్వాత ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వాటన్నిటిని చక్కగా దగ్గర అయ్యే వరకు స్టవ్ మీద పెట్టేసుకొని మ్యాష్ చేసేసుకొని మంచిగా వెల్లుల్లిపాయతో తడక పెట్టేసుకుందాం అంటే యమ్మీగా ఉంటుంది. అసలు దీంతో మీరు ఆమ్లెట్ కానీ ఎగ్ బుర్జీ కానీ తిన్నారంటే అబ్బా వేరే లెవెల్లో ఉంటుంది. ఈవెన్ సొరకాయ పులుసు కూరలో కానీ, తోటకూర పులుసు కూరలో కానీ, గోంగూర పులుసు కూరలో కానీ ఎగ్ మంచి కాంబినేషన్. నేనైతే ఈరోజు ఎగ్ బుర్జీ చేస్తున్నాను. ఎగ్ బుర్జీ రెసిపీ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఈరోజు స్పెషల్గా రెసిపీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంతకీ మీకు తోటకూర పులుసు కూర అంటే తెలుసా? ఇలా చేసే రెసిపీని మీరు ఇంకా వేరే నేమ్తో ఏదన్నా పిలుస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంటే ఒకే రెసిపీని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. సో మీరు తోటకూర పులుసు కూరని ఏమంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బుర్జీ కూడా అసలు చాలా ఎమ్మీగా వచ్చింది. ఎండా పులుసులో నంచుకొని తింటుంటే నేను చెప్పాను కదా, మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నాకు బుర్జీ కన్నా కూడా ఆమ్లెట్తో తినడం అంటే ఇష్టం. కానీ లంచ్ బాక్స్లోకి ఆమ్లెట్ పెట్టలేం కాబట్టి బుర్జీ చేస్తా. మళ్ళీ తనకు బుర్జీ, మాకు ఆమ్లెట్ ఇవన్నీ ఎందుకులే అని అందరికి కామన్గా అలా అయితే కానిచ్చేసాను ఈ రోజుకి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న లైక్ చేసి వీడియో చూడడం అయితే కంటిన్యూ చేసేయండి. ఈ మార్నింగ్ హడావుల్లో ఒక్కొక్కసారి కొన్ని క్లిప్స్ మిస్ అయిపోతాయి. నేను ఇక్కడ తడకకు అన్నీ వేసాను కదా, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పు, హింగ్ అన్నీ వేసిన తర్వాత తడక పెట్టి ప్యాన్లో కుక్కర్లో వేస్తున్నప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నా వెడ్నెస్డే పూజ కూడా అయిపోయింది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వెన్స్డే, పనంతా అయిపోయినట్టే, పూజ కూడా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు. నాకైతే రాగి జావా. పాప లేచింది, జస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అయింది. తనకైతే బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే చేసి ఇచ్చాను, తింటుంది. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ గ్రైండర్ వేసాను, నిన్న పప్పు పోసాను కదా. ఇడ్లీ పిండి అయితే అయిపోయింది, దోశ పిండి కూడా అయిపోయింది. ఇప్పుడు అది తీసేస్తే ఓ పని అయిపోద్ది. గ్రైండర్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇదంతా రొటీన్ క్లీనింగే. ఈరోజు డే అంతా ఎలా గడుస్తుంది ఏంటి అనేది రికార్డ్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మేము డే అంతా ఏం చేస్తాం, ఎలా స్పెండ్ చేస్తున్నాం మా సమ్మర్ హాలిడేస్ అనేది. వేడి మాత్రం చాలా ఉంటుంది. రిజల్ట్గా హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయి చూసారా, అస్సలు వేసుకోలేకపోతున్నాం. 10 o'clockకి ఏంటో ఈ వేడి. 10 ఏంటి 7 అయితేనే అసలు ఫుల్ సన్ వేడి, ఏసీ ఆన్ చేసేయాల్సి వస్తుంది. 10 కంతా మోస్ట్లీ ఏసీ ఆన్ చేసేస్తున్నాం, అది పరిస్థితి. సో మీరైతే చూస్తూ ఉండండి. నేనైతే దోసపిండి తీస్తాను గ్రైండర్లోంచి.
అండ్ ఈరోజు దోసపిండి ఉంది కాబట్టి నైట్ డిన్నర్కి ఏమన్నా స్పెషల్స్ చేస్తానేమో చూడాలి. చూద్దాం. పాప ఇడ్లీ అడుగుతుందేమో అని మార్నింగ్ పెట్టుకున్నా, లేకపోతే ఈవినింగ్ పెట్టుకునేదాన్ని. మార్నింగ్ ఈ వేడిలో చాలా చిరాకు అయితే ఉంది. సో అది మీరైతే చూస్తూ ఉండండి. స్పెషల్స్ ఏముంటాయి లేండి, దోసపిండి ఉంది కాబట్టి మహా అయితే చిట్టి పునుగులు ఏమని అడుగుతారు. వేసేసి టమాటో చట్నీ అయితే చేయడానికి లేదు, ఎందుకంటే నా దగ్గర టమాటోస్ లేవు కాబట్టి ఏదో ఒక చట్నీ అయితే చేసేస్తాను. చూద్దాం చివరి వరకు ఇడ్లీ వేసుకున్నామా, దోశలు వేసుకున్నామా, పునుగులు వేసుకున్నామా అని తెలియాలంటే. అసలు పొద్దున్నే మా పాప ఇడ్లీ అడుగుతుందని పిండి అయితే వేశాను నేను. అండ్ ఇక్కడైతే 2 పిండ్లు రెడీ అయిపోయినాయి. హ్యాపీగా మాకైతే వీకెండ్ వరకు బెంగలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ వేసుకొని కుమ్మేయచ్చు. హలో హలో. ఈరోజు మేమైతే కూర్చొని ఇండోర్ ఫుట్బాల్ ఆడుతున్నాం. ఎలా ఆడాలి ఏంటి అనేది క్లోజ్అప్లో చూపిస్తా. చాలా ఈజీ అండ్ ఫన్నీగా ఉంది. ఎవరన్నా వాళ్ళ సెల్ఫ్ ని డిఫెండ్ చేసుకోకపోతే సీదా బాల్ వెళ్ళి గోల్ పోస్ట్ లో పడుతుంది. అప్పుడప్పుడు అలా బయటికి కూడా. సో గేమ్ క్లోజ్అప్లో చూపిస్తా, చూసేయండి. మమ్మీ స్టార్ట్. గోల్. ఓకే నెక్స్ట్. గోల్. I'm dead. Hit. And it's a goal. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 8+ ఇయర్స్ కిడ్స్ మీకు ఎవరన్నా ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. మీరు ఎవరికన్నా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇవ్వచ్చు. ఇంకొకసారి తను గోల్ వేయలేకపోతే మా అమ్మ ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతుంది. అలా ఎక్కువ చేసేస్తే అది పాడైపోద్ది కదా, అదే చెప్తున్నాను మధ్యలో. ఇంకా తర్వాత అయితే నేను ఈరోజు వెన్స్డే కాబట్టి కిచెన్ క్యాబినెట్స్ డీప్ క్లీనింగ్ కంపల్సరీ చేస్తాను ఎవ్రీ వెన్స్డే. ఈ స్టవ్కి చిమ్నీకి అటు ఇటు ఉన్నాయి చూసారా, అవి మాత్రం నేను రోజు చేస్తాను. కిచెన్ క్లీనింగ్ చేసే టైంలో ఒక వైప్ అయితే ఇచ్చేస్తాను. బట్ ఇప్పుడైతే మన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంది కదా, అది కూడా అయిపోవచ్చిందిలేండి. త్వరలో మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంట్లోనే హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఎలా చేసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను. నేను చిమ్నీ ఉన్నా, ఎగ్జాస్ట్ ఉన్నా, ఎన్నున్నా సరే కిచెన్ అంటేనే జిడ్డు. దాన్ని టైం టు టైం మెయింటైన్ చేయకపోతే చూడ్డానికి అస్సలు బాగుండదు. నాకైతే అస్సలు నచ్చదు. కొంచెం ఒక ప్లేస్లో జిడ్డు కానీ దుమ్ము కానీ ఉంటే దాన్ని క్లీన్ చేసే వరకు నాకు నిద్ర పట్టదు. సో ఎవ్రీ వెన్స్డే కంపల్సరీ ఈ క్యాబినెట్ క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. పైన కింద అన్నీ. కింద వాటి మీద కూడా అంతే. అవి డ్రాస్ మనం ఎప్పుడైనా వంట చేసినప్పుడు తీస్తున్నప్పుడు, పిల్లలు ఉన్నారు కదా రితు, ఎప్పుడైనా తీస్తున్నప్పుడు ఇంకా తను ఏ హ్యాండ్స్ అంటే ఆ హ్యాండ్స్ పెట్టేస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో అలా మరకలు పడిపోతూ ఉంటాయి. కొన్ని అప్పటికప్పుడు చూసిన వెంటనే నేనైతే క్లీన్ చేసేస్తాను. ప్రతిసారి ఒక క్లాత్ పట్టుకొని అలా చూస్తూ ఉండలేం కదా ఎప్పుడేం మరక అవుతుందో అని. సో ప్రతిదానికి ఒక డీప్ క్లీనింగ్ స్కెడ్యూల్ ఉండాలి కాబట్టి నా వీక్లీ డీప్ క్లీనింగ్ స్కెడ్యూల్లో కిచెన్ ఎప్పుడు వెన్స్డేనే ఉంటుంది. ఎందుకో నాకు అలా వెన్స్డే పెట్టుకోవడం అంటేనే ఇష్టం. ఆ తర్వాత ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా నేను క్లీన్ చేశాను. బట్ కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. దాన్ని కూడా అంతే సింపుల్గా వెట్ వైప్స్ ఉంటాయి కదా మన దగ్గర, దాంతో క్లీన్ చేసేసుకుంటాను. ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో ఉంది, వెట్ వైప్స్తో సింపుల్గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా క్లీన్ చేసుకోవచ్చు అని. ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. వెట్ వైప్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వాటిని ఒక్కసారి మనం యూస్ చేయడం స్టార్ట్ చేసి వాటికి అలవాటు పడ్డామంటే ఇంకా అందులో ఉన్నంత కంఫర్ట్ మనకి దేనిలో ఉండదు. మోరోవర్ నా క్యాబినెట్స్ అన్నీ చూసారుగా ఎంత లైట్ కలరో. వీటిని నీట్గా మెయింటైన్ చేయకపోతే ఒక చిన్న మరక కూడా అసలు ఎంత పిచ్చిగా కనిపిస్తూ ఉంటే అసలు కొన్ని ఇయర్స్ నుంచి క్లీన్ చేయలేదా అన్నట్టు ఉంటుంది. చిన్న మరక పడితే చాలు దాని మీద. కాబట్టి ఎప్పటికప్పుడు నీట్గా చేసేసుకుంటూ ఉంటాను. మొహాలు చూసారు ఎలా ఉన్నాయి జిడ్డు పట్టిపోయి.
ఉడికిపోయా. స్పోర్ట్కి వెళ్ళొచ్చిన బాబు ఎలా ఉందో ఇంట్లో నేను కూడా అలానే ఉన్నా. టైం చూసారా 7:15 అయింది ఇప్పుడు. అయినా సరే బ్రైట్ సన్నీగా ఉంది. డే లైట్ ఉందా లేదా? ఉంది. ఎందువల్ల అంటావు? అది 7:30 అయినా చీకటి పడదు. మినిమం 7:20 సన్సెట్ టైం చూపిస్తాను. అది విశేషం. అది మ్యాటర్. 5 o'clock ఫుల్ సన్నీ ఉంటుంది. ఇప్పుడేమో చీకటి మాత్రం అవ్వదు. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. రితు ఫేస్ అంతా ఎర్రగా అయిపోయిందానా? స్నానం చేసి హాలిడే హోంవర్క్ చేయాలి. ఓకే, మర్చిపోయాను. హోంవర్క్ అయితే వచ్చింది, చెప్తాను డీటెయిల్స్. ఈవినింగ్ అయితే చాలు ఈ జొమాటో యాడ్స్ చచ్చిపోతాం ఇక్కడ ఫోన్లో. ఏం తీయలేదు, అన్నీ ఆడుకున్నాం, అలానే పెట్టేసాం. ఇంక ఇప్పుడు స్లోగా సర్దుతాను ఒకేసారి. క్లీనింగ్ అంతా అయిపోద్ది. నైట్ అంతా ఇల్లు క్లీన్గా పెట్టేస్తా. మళ్ళీ రేపు థర్స్డే కాబట్టి మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇందాక చెప్తూ మర్చిపోయాను కదా, హాలిడే హోంవర్క్ నిన్న నైటే వచ్చింది. 48 pages ఆఫ్ హాలిడే హోంవర్క్ షీల్ డూ స్లోలీ. ఇంతవరకు ప్రైమరీ స్కూల్ అంటే 4th standard వరకు ఎక్కువ యాక్టివిటీస్ ఉండే. ఇప్పుడు ఆల్రెడీ 5th వచ్చేసింది, ప్రైమరీ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ అకాడమిక్స్ రిలేటెడే వర్క్ షీట్స్ అలాంటివన్నీ వచ్చాయి సబ్జెక్ట్ వైజ్. స్లోగా అవన్నీ ఆ టాపిక్స్ అయిపోయిన టాపిక్స్ మీద కాబట్టి అవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని వర్క్ షీట్స్ అన్నీ ఫినిష్ చేసేస్తుంది స్లోగా. ఐసీటీ కూడా వచ్చింది నాన్న, అసైన్ చేశారు, అది కూడా చూడాలి. అది సంగతి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. మేము ఫ్రెష్ అయిపోతాం ఫస్ట్. చాలా చిరాగ్గా ఉంది. అలా అనుకోకుండా 8 o'clockకి పెద్ద గాలి వర్షం అయితే వచ్చేసింది. ఈ డోర్ అయితే అసలు నేను తీయలేకపోయాను, పాప రూమ్ది. ఒకసారి తీయడానికి ట్రై చేశాను కూడా, ఫుల్ లోపలికి ఇలా వర్షం వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే అయితే క్లోజ్ చేసేసాను. నేను అప్పుడు కూర్చొని తమ్నైల్ ఏదో చేసుకుంటున్నాను రేపటి వీడియో కోసం అని. ఇంకా రేపటి వీడియో అంటే మీరు ఈరోజు చూసిన వీడియో కోసం. అంతలో అదంతా జరిగిపోయింది. మధ్యలో పవర్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సరే, మామూలుగానే కొంచెం వెదర్ చేంజ్ అవ్వగానే మనకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేస్తాయి కదా. మీరు అనుకున్నట్టే మా వాళ్ళు పునుగులు ఇడ్లీలు అవేం అడగలేదు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిందాం అనుకున్నాం. బయట వెదర్లా చల్లగాలి, వర్షం, నేను కొంతసేపు నుంచున్నాను కదా, భలే అనిపించింది. సరే, నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఎలాగో నిన్న బ్రెడ్ కస్టర్డ్ చేశాను కదా, కొన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే ఉన్నాయి. సరే, వాటిని యూస్ చేసేద్దాం, ఎందుకలా పక్కన పెట్టడం అని. నేను పెద్దగా హడావుడి ఏం చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని, ఉప్పు కారం వేసుకొని మిక్స్ చేసుకుంటాను. తర్వాత మీ క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ అయితే తీసేసుకొని చక్కగా బీట్ చేసుకోండి. ఈ ఎగ్ని బీట్ చేయడంలోనే మ్యాజిక్ అంతా ఉంటుంది. మీ ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అవి మిక్స్ చేస్తుంటే మళ్ళీ సడన్గా పెద్ద సౌండ్స్ వచ్చాయి. సరే, కిచెన్ బాల్కనీ షూట్ చేయకుండా ఎలా అని మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను. వర్షం పడుతుంటే మొక్కలు భలే నవ్వుతాయి కదా, నాకు అవి అయితే మనల్ని చూసి స్మైల్ చేస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుంది. వర్షం పడుతున్నప్పుడు మొక్కల్ని చూస్తే అంత బాగా అసలు ఒక మంచి స్మైల్ అనమాట వాటి ఫేసెస్లో. ఓన్లీ మొక్కలతో కనెక్షన్ ఉండి మొక్కలు పెంచుకోవడం, మొక్కలు అంటే లవ్ ఉన్న వాళ్ళకే అదైతే అర్థమవుతుందని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నెయ్యి వేసుకొని చక్కగా బ్రెడ్ని 2 sides రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మనకి సేమ్ రిత్కుతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ కానీ ఏమన్నా మీరు చేయాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా అక్కడ మీరు నాకు డైరెక్ట్ DM చేసేయచ్చు. ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేకపోతే. అది ఇలా ఆమ్లెట్ అయితే వేసేసుకొని బ్రెడ్ని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని స్టిక్ అయిపోనివ్వకుండా, అక్కడ అయిపోయింది చూసారా, మళ్ళీ ఫ్లిప్ చేయడానికి రాలేదు.
అలా ముందే తిప్పేసుకోండి. తర్వాత చక్కగా ఆమ్లెట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా జాగ్రత్తగా దాన్ని ఫ్లిప్ చేసేసుకుంటే బోత్ సైడ్స్ కుక్ అయిపోయి యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఇష్టం? బ్రెడ్ని ఆ మిక్స్లో డిప్ చేసి వేస్తే ఇష్టమా, ఇలా వేసుకోవడం ఇష్టమా? మా పాప వీటన్నిటికన్నా డిఫరెంట్. ఆమ్లెట్ సపరేట్గా, బ్రెడ్ స్లైసెస్ సపరేట్గా కావాలంటది. తనే రెండింటిని కలుపుకొని తింటుంది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు, ఒక్కొక్క టేస్ట్. అది అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. చక్కగా కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను. 2 బుట్టల గిన్నెలు అయితే అయ్యాయి. ఇక్కడ ఒకటి పెట్టాను, ఒకటి కింద పెట్టాను చూడండి. అది పరిస్థితి. సో ఇదైతే నా క్లీన్ కిచెన్ అండ్ హ్యాపీ కిచెన్. నేను ఎప్పుడు చెప్తున్నట్టే నైట్ కొంచెం లివింగ్ రూమ్ని సెట్ చేసుకొని పడుకున్నారంటే ప్రశాంతంగా ఉంటుంది. రేపు థర్స్డే అసలే మార్నింగ్ హడావుడి అయిపోద్ది, పనులన్నీ ఫాస్ట్గా అయిపోవాలని ఈ సోఫా కవర్స్ అన్నీ దులిపేసి అవన్నీ సెట్ చేశాను. దివాన్ బెడ్షీట్ కూడా నీట్గా దులిపి మళ్ళీ వేసేసాను. ఇలా లివింగ్ రూమ్ చూస్తే అబ్బా ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో అసలు. అమ్మయ్య మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ చిన్న బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.